ప్రభువారి గురించి మాకు తెలుసు, బైబిల్ గురించి మాకు తెలుసు, వాక్యాల గురించి మాకు తెలుసు అని మీరు అనుకుంటూ ఉంటుండగా మరి కొన్ని విషయాలు మీకు బోధించాలని ప్రేమతో మీ మధ్యకి సువార్తను తీసుకుని వచ్చాం. బైబిల్లో రాయబడిన మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేద్దును అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈనాడు అనేక మంది ప్రయాసపడుతున్నారు. దేని గురించి ప్రయాసపడుతున్నారంటే డబ్బు సంపాదన కొరకు ప్రయాసపడుతున్నారు, ఇల్లు కట్టుకోవటం కొరకు ప్రయాసపడుతున్నారు, స్థలాల కొరకు ప్రయాసపడుతున్నారు, బంగారం కొరకు ప్రయాసపడుతున్నారు, మరి అనేకమైన లోక సంబంధమైన ఆస్తుల కొరకు మనుషులు ప్రయాసపడుతున్నారు. వీళ్ళ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఎంతో సంపాదిస్తున్నారు, ఎంతో కూడగట్టుకుంటున్నారు, కానీ చివరికి మరి అదంతా కూడా విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. విడిచిపెట్టుకోవాల్సి వచ్చినప్పుడు మరి నెత్తి నోరు కొట్టుకుని అయ్యో ఇదంతా కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నానే, ఇదంతా కూడా వదిలేసి వెళ్ళిపోతున్నానే, ఈ వెండంతా బంగారం అంతాను డబ్బంతా కూడా మరి పొలాలు స్థలాలు అన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానే అని నెత్తినోరు కొట్టుకుని బాధపడుతున్నారు. అవును ప్రియుల, లోకంలో ఎంత సంపాదించినా ఎంత ప్రయాసపడినా కానీ అది వ్యర్థమైపోతుంది. ప్రసంగి గ్రంథంలో సొలొమోను భక్తుడు అంటాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము, సూర్యుని కింద ఉన్నది అంతా కూడా వ్యర్థమని మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి మానవుడు వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడుతుండగా యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తున్నాడు, ఇదంతా కూడా వ్యర్థము, ఇదంతా కూడా వేస్ట్ అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి పిల్లరా, మరి దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన విశ్రాంతి ఇవ్వటానికి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా అని పిలుస్తున్నాడు. భారం మోసుకుంటున్నాడు మనిషి, భారాంతా నెత్తి మీద పెట్టుకుంటున్నాడు మనిషి. భారాన్ని మోయలేటువంటి బరువులను, భారాలని, ఒత్తిడులను, మరి కష్టాలను, శ్రమలను తన నెత్తి మీద పెట్టుకుని ప్రయాసపడుతున్నాడు. ఇలాంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు. మానవుడు గ్రహించవలసిన విషయం, యేసుక్రీస్తు ప్రభువారే దేవుడని తెలుసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనే ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు రాడని సెలవిచ్చున్నాడు. కాబట్టి పిల్లరా, భారాన్ని నువ్వు మోసుకోవాల్సిన అవసరం లేదు. మరి నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి యవనస్తులు మరి ఉద్యోగాల కొరకు ప్రయాసపడుతున్నారు, మరి తర్వాత ఆరోగ్యం లేని వారు ఆరోగ్యాల కొరకు ప్రయాసపడుతున్నారు, మరి చాలా మంది మరి వ్యర్థమైన ప్రయాసపడుతున్నారు పిల్లరా. మరి ఇదంతా కూడా వ్యర్థమని దేవుని వాక్యం రాయబడి ఉంది. ప్రయాసపడి భారం మోసుకుని కూర్చుంటున్నారు, వ్యర్థమైన వాటన్నిటి కూడా మరి కూడగట్టుకుని మరి తీసుకుని వెళ్ళిపోవాలని మరి ప్రయాసపడుతున్నారు. ఒక ఆమె కళ వచ్చిందంట, ఆమెకి కళ్ళలో పరలోకం వెళ్ళిందంట. పరలోకం అన్ని మూట కట్టుకుని పరలోకం వెళ్ళిందంట. అక్కడికి గేట్ వేసేసి ఉందంట. గేట్ వేసేసరికి మరి అక్కడ దేవదూతలు అడిగారంట, మరి నీకు అర్హత లేదు, లోపలికి వెళ్ళడానికి అర్హత లేదు, ఎందుకంటే నువ్వన్నీ కూడా లోకంలో ఉన్నవన్నీ కూడా మూట కట్టుకుని వచ్చేసావు ఇక్కడికి, ఇక్కడ నీకు లోపలికి వెళ్తానికి అవకాశం లేదని చెప్పేసరికి ఆమె అన్నదంట, మరి ఇవన్నీ కూడా తీసేస్తున్నారని కొన్ని తీసేసిందంట, కొన్ని మూటలు తీసేసిందంట. తీసేసరికి ఇంకా లోపలికి వెళ్తానికి అడ్డం వచ్చేస్తుందంట. అది అయితే ఆమె అన్నది మరి అన్నది మరి ఇవన్నీ తీసేస్తున్నాను, నేను మారు మనసు పొందాను, నేను రక్షణ పొందాను, యేసుక్రీస్తు ప్రభువారిని నా సొంత రక్షకునిగా అంగీకరించానమ్మా, తలుపు తీయనేసరికి వెంటనే అవన్నీ కూడా వదిలిపెట్టిన తర్వాత, పడేసిన తర్వాత వెంటనే తలుపులు తెరుచుకున్నాయంట, అమాంతంగా లోపలికే వెళ్ళిపోయిందంట. పిల్లలు చూడండి, ఈ లోకంలో సంపాదించుకుని ఏదో పట్టుకెళ్ళిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో మోసుకెళ్ళిపోవాలంటే
ఇవన్నీ కూడా కుదరదని దేవుని వాక్యం చెప్తుంది. ప్రయాసపడి భారం మోసుకుని పోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈనాడు మనిషికి విశ్రాంతి ఏదండి? యవనస్తులకు విశ్రాంతి నెమ్మదేదండి? మరి ప్రతి ఒక్కరికి కూడా నెమ్మది లేకుండా ఉన్నారు, శాంతి లేకుండా ఉన్నారు, సమాధానం లేకుండా ఉన్నారు. ఇలాంటి వారిని యేసుక్రీస్తు పిలుస్తుంది. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్తున్నాడు. ఒక యవనస్తుడు సినిమా టికెట్ దొరకలేదని మరి రోడ్డు మీదకి వచ్చేసి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అంటాడు. ఆత్మహత్య సినిమా టికెట్ దొరకలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తల్లిదండ్రులు వచ్చి ఆ పిల్లోడిని చూసి రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ప్రార్థిస్తూ వచ్చారంట. ప్రియులారా, ఇలాంటి లోకంలో మానవులు ఉంటున్నారు. దేవుడు పిలుస్తున్నాడు, నీకు విశ్రాంతి కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారే మరి మూలము. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తేనే కానీ నీకు విశ్రాంతి నెమ్మది దొరకదు. కాబట్టి ప్రియులారా, మరి దేవుని వాక్యంలో రాయబడింది, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించని దేవుని వాక్యం. దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, భూస్థాపన చేయబడ్డాడు, తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభు జననంలో గొప్పవాడు, ఆయన మరణంలో గొప్పవాడు, ఆయన పునరుద్ధానంలో గొప్పవాడు అన్నాడు. నీకు విశ్రాంతి కావాలంటే ఎవరి వద్దకు రావాలి? యేసుక్రీస్తు ప్రభు వద్దకు. నీకు వాక్యం తెలుసు, యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసు, మరి బైబిల్ తెలుసు, సువార్త గురించి తెలుసు, అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు అనుకున్నా కానీ నీకేమీ తెలియదు. మనిషికి అన్నీ తెలుసంట, మరి మనిషిలాగా జీవించడం తప్ప అని ఒక భక్తుడు అన్నాడు. మనిషికి అన్నీ తెలుసంట, మనిషిలాగా జీవించడం తప్ప. బురద నీళ్ళు రాయి వేస్తే ఏ వచ్చి పడతాయి? బురద నీళ్ళే వచ్చి పడతాయి. కాబట్టి చీకటి వెలుగుని చూపించలేదు, గుడ్డివాడికి త్రోవ చూపలేడు. యేసుక్రీస్తు వారే నీకు మార్గము, ఆయనే సత్యము, జీవమైన. ఆయన నిజమైన దేవుడు, యెహోవా నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే సదాకాలము రాజు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ సమీప